హరే కృష్ణ. మనము ఆదర్శ కథానికల్లో నుంచి ఒక కథను చూద్దాము. సేట్కి శిక్షణ. ఒక మహాధనవంతుడైన వర్తకుడున్నాడు. అతడు ఉదయమే త్వరగా లేచి నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చి నిత్య నియమము నిర్వహిస్తూ ఉంటాడు. ఇలా అతను రోజు స్నానానికి నదికి వస్తూ ఉంటాడు. ఒకసారి ఒక మంచి సాధువు సంచరిస్తూ అక్కడి రేవుకి వచ్చాడు. ఆయన అక్కడ అన్నాడు, సేట్ రామ్ రామ్. అతడు మాట్లాడకపోతే సేట్ రామ్ రామ్ అన్నాడు. ఈ విధంగా 3 సార్లు అన్నప్పటికీ సేటు రామ్ రామ్ అనలేదు. సేటు ఏదో అడుగుతున్నాడు అనుకున్నాడు. అందువలన వెళ్ళు నడు, ఇక్కడి నుంచి తొలగు అన్నాడు. సాధువు చూశాడు. అభిమానం బాగా పెరిగిపోయింది. భగవన్నామం కూడా అనడానికి స్వీకరించడం లేదు. నేను భగవన్నామం చేస్తూ ఉంటే ఇతడు తప్పుకో అంటున్నాడు. ఈ ధనుకులైన వాళ్ళకి మన దగ్గర నుంచి ఏదో అడుక్కుంటున్నాడు, ఏదో తీసుకుంటాడు అనే అనుమానము అంటే భయం ఎక్కువగా ఉంటుంది. అందువలన ధనుకులందరూ భయపడుతూ ఉంటారు. వారు పేదలన్నా, సాధువులన్నా, బ్రాహ్మణులన్నా, ప్రభుత్వం అన్నా, దొంగలన్నా భయపడతారు. తమకు పిల్లలు మనవలు ఎక్కువైపోతే ధనము పంపకమైపోతుందని కూడా వాళ్ళకి భయమేస్తూ ఉంటుంది. ఇతన్ని సరిచేయాలి అని సాధువు ఆలోచించాడు. అయితే ఆయన సేట్లా తయారయ్యాడు. సేటింటికి వెళ్ళాడు. ద్వారపాలకుడు, ఈవేళ మీరు త్వరగా ఎలా వచ్చేశారు అని అడిగాడు. ఆయన ఒక బహురూపధారి నా రూపం ధరించి అక్కడికి వచ్చాడు. అతడింటికి వెళ్ళి ఏమీ గడబిడ చేయరాదని, ఏమి చేస్తాడో అని భయపడి తొందరగా వచ్చేసానన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, అతను వస్తే అతన్ని లోపలికి రానీయకు అన్నాడు. సేట్ ఇంటి దగ్గర ఎలా నిత్య నియమం చేస్తాడు అలాగే ఆ సేటుగా తయారైన సాధువు కూడా భజన పాఠనాలు చేయసాగాడు. ఇప్పుడు ఆ సేటు ఎప్పట్లాగానే దోవతి లోట తీసుకుని వచ్చేసరికి ద్వారపాలకుడు అడ్డగించాడు. ఎక్కడికి వెళ్తున్నావు? పో ఇక్కడి నుంచి అని. సేటు, నువ్వు భంగు తాగావా ఏమిటి? నిషా ఎక్కిందా ఏంటి సంగతి? నీవు నా నౌకరివి, యజమాని అవుతున్నావు అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు, పో ఇక్కడి నుంచి, వెళ్ళని లోపలికి అన్నాడు. సేటు పిల్లల్ని కేకేశాడు. ఈవేళ వీడికి ఏమైంది అని అడిగాడు. వాళ్ళు బయటికి పో, లోపలికి రాకు అన్నారు. పిల్లలు కూడా అలాగే అనడం మొదలుపెట్టారు. ఎవరిని పలకరించినా వాళ్ళు హుంకరించి సమాధానం చెప్పారు. సేట్ అనుకున్నాడు, ఏం తమాషా అయిందబ్బా, నన్ను గుమ్మం లోపలికి కూడా వెళ్ళనివ్వడం లేదు అని. పాపము ఆయన అటు ఇటు పచారు చేయసాగాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అతని వల్ల ఏమీ కాకపోయేసరికి ప్రభువుకు ఇటువంటి ఆపద వచ్చిందని విన్నవించుకున్నాడు. ఆ సేటు రాజ్యంలో చాలా గౌరవనీయమైన వ్యక్తి. రాజు అతని యొక్క ఈ పరిస్థితిని చూసి, ఈవేళ ఏంటి జరిగింది? లోట దోవతి తీసుకొని ఇలా వచ్చావు అని అడిగాడు. అతడు, ఇలా ఎలా ఏమిటి మహారాజా, నా ఇంట్లో ఎవరో బహురూపధారి అయి వచ్చి కూర్చున్నాడు, నన్ను బయటకు వెళ్ళగొట్టాడు అన్నాడు. రాజు, 4 గుర్రాల బగ్గీ మీద వస్తూ ఉండేవాడవు, ఈవేళ మీకు ఈ దశ అన్నాడు. రాజు తన మనుషులను అడిగాడు. అతడు ఎవరో వెళ్ళి తెలుసుకోండి అని. ఇంటికి కబురు పంపితే ఇంట్లో వాళ్ళు, అవును అతడు రాజ్యంలోకి చేరాడు, బొత్తిగా నకిలీ మనిషి, మా సేట్ అయితే లోపల విరాజిల్లుతున్నాడు అన్నారు. వెళ్ళి రాజుకి ఆయన ఇంట్లో చక్కగా ఉన్నారని చెప్పారు. రాజు సేట్తో, రాజాగారు పిలుస్తున్నారని చెప్పండి అన్నారు. ఇప్పుడు సేటు 4 గుర్రాల బగ్గీ మీద ఎలా వెడుతూ ఉంటాడు, అలాగే వచ్చి అన్నదాత ఎందుకు పిలిపించారు, సంగతి ఏంటి అన్నాడు. రాజు చాలా చకుతుడైపోయాడు. ఇద్దరు ఒకలాగానే ఉన్నారు, ఎలా కనుక్కోవడం? మంత్రులను అడిగితే వారన్నారు, అయ్యా అసలైన సేటు గుర్తు ఏమీ తెలియడం లేదు అని. అప్పుడు రాజు, మీ ఇద్దరిలో అసలు సేటు ఎవరు, నకిలీ సేటు ఎవరు అని అడిగారు. పరీక్ష చేసుకోండి అని సేటుగా తయారైన సాధువు అన్నాడు. చిట్టా తీసుకురండి, చిట్టాలో ఏం రాసిందో అది మేము చదువుతాము అని చిట్టా తెప్పించారు. సేటుగా తయారైన సాధువు చూడకుండానే ఫలానా సంవత్సరంలో ఫలాని ఇంటిలో ఇంత ఖర్చు అయింది, ఇంత నెయ్యి పట్టింది, ఫలానా వాడి పెండ్లికి ఇంత ఖర్చు అయింది, ఆ లెక్క ఫలానా చిట్టాలో ఫలానా చోట రాసుంది అని చెప్పాడు. అది మొత్తం అంతా దొరికింది. పాపం సేట్ చూస్తూ ఉండిపోయాడు. అతనికి అంత జ్ఞాపకం లేదు. దీంతో అతడు నకిలీ సేట్ అని తేలిపోయింది. అయితే అతనికి శిక్ష వేయండి అని చెప్పారు రాజుగారు. కానీ సాధువు చెప్పడం వలన విడిచిపెట్టారు. మర్నాడు మళ్ళీ అదోవతి లోట తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ సాధువే కూర్చునున్నాడు. ఆ సేటుని చూసి సాధువు రామ్ రామ్ అన్నాడు. అప్పుడు ఇదంతా ఆ సాధువు యొక్క చమత్కారం అని చెప్పి అతని కళ్ళు తెరుచుకున్నాయి. సాధువు అన్నాడు, నీవు భగవన్నామస్మరణ చేస్తూ ఉండు, ప్రతి వాడిని తిరస్కారము అవమానం చేస్తూ ఉండకు. ఎప్పుడు మన రోజులన్నీ మన చేతుల్లోనే ఉంటాయని అనుకోకూడదు. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని
ఆదర్శవంతులు సాధువులు కనిపిస్తే వాళ్ళని ఆదరించాలి, ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి అని. వెళ్ళు, ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని అన్నారు. అప్పుడు ఆ సేటు నమస్కరించి రోజులాగానే మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోయారు. సర్వం శ్రీకృష్ణ శరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.